మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. ఆదిదేవుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ ఓం నమః శివాయ మంత్రోచ్చారణతో మార్మోగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రుద్రాభిషేకం నిర్వహించారు. అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని దేవాలయానికి భారీగా చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోపాల్లో శ్రీ బద్వాలే మహాదేవ్ దేవాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక పూజలు చేశారు. హర్యానా నూహ్లోని నలేశ్వర్ దేవాలయంలో ఆ రాష్ట్ర సీఎం నయాబ్ సింగ్ సైని జలాభిషేకం చేశారు. ప్రజలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లోని శైవ క్షేత్రాలు పెద్ద సంఖ్యలో భక్తులతో సందడిగా మారాయి. హరిద్వార్లోని దక్షేశ్వర మహాదేవ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్దమ్ సింగ్ నగర్లో జిల్లాలోని వంఖండి మహాదేవ్ ఆలయంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జలాభిషేకం చేశారు. గుజరాత్లోని గిర్ సోమ్నాథ్లోని శ్రీ సోమ్నాథ్ క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతోంది. అహ్మదాబాద్లోని మినీ సోమ్నాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జునాగఢ్లోని భవంత్ మహాదేవ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని బాబా భూతనాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని బాబా యోగేశ్వర్నాథ్ ధామ్ ఆలయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ దర్శనం చేసుకున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తంజావూరు బృహదీశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయింది. కర్ణాటక బెళగావిలోని దక్షిణ కాశీ కపిలేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది.